వెల్కమ్ టు పొలిటికల్ చెస్. ఆంధ్రప్రదేశ్లో వరుసగా అటు రిలయన్స్ అలాగే టాటా గ్రూపులతో కుదుర్చుకున్న ఒప్పందాలతో ఎంఓయూలతో రాబోయే కాలంలో దాదాపుగా 25 లక్షల వరకు ఉద్యోగాలు కల్పనే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అది పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేదంటే హోటల్స్ రూపంలో అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయా కంపెనీల అధినేతలు వచ్చి ఎంఓయూలు కుదుర్చుకోవడం మాత్రం ఒక పండుగ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో ఇక రాజకీయంగా కాస్త దుమారం రేగుతుంది. కేటీఆర్ అరెస్టు అనేది ప్రధానంగా వినబడుతున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు, చాలా త్వరగానే వెళ్ళొచ్చారు. ఆ అంశానికి సంబంధించి కూడా డిబేట్లోకి వెళదాం. ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చూస్తే కనుక అర్జున్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన లీక్స్ ఏవైతే ఉంటాయో ఆ లీక్స్తో అనేక అంశాలు బయటకు వచ్చాయి. ఎవరెవరిని టార్గెట్ చేయాలి, 3 పార్టీల అధినాయకులు ఎవరైతే ఉంటారో వారందరితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, లేదంటే బీజేపీ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే విజయమ్మ, షర్మిల, సునీత, అలాగే ఎవరైతే ఈ మీడియా వీళ్ళంతా ఉంటారో, ఎవరైతే అనుకూలంగా టీడీపీకి గట్టిగా వాయిస్ వినిపిస్తారో వాళ్ళందరి మీద టార్గెటెడ్గా ఎలాంటి కామెంట్స్ పెట్టాలి, ఎలాంటి ఫేస్బుక్స్ క్రియేట్ చేయాలి అనే అనేక అంశాలని ఈరోజు వర్రా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. లేదు అంటే కనుక వర్రా సిమెంట్, భారతీ సిమెంట్స్లో పనిచేసేవాళ్ళు, చాలా మంచి వ్యక్తి, కష్టపడే వ్యక్తి. ముఖ్యంగా భారతీ గారన్నా లేదంటే వైఎస్ఆర్ కుటుంబం అన్న అమితమైన అభిమానం చూపిస్తూ ఉండడంతో వర్రాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా? అలాగే సజ్జల భార్గవ్ లుకౌట్ నోటీసులు ఇచ్చారు. సజ్జల భార్గవ్కి వర్రా ఇచ్చిన నేపథ్యంలో వర్రాని A1గా, సజ్జల భార్గవ్ని A2గా పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీన్ని బట్టి కొన్ని అంశాలు కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాని ఎలా పెంచి పోషించారు. నిన్న షర్మిల గారు కూడా అన్నారు, ఒక కాలనాగుల్లాగా తయారైన పరిస్థితి ఉంది, కొంతమంది కాలనాగుల్లాగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళంతా అనకొండలు ఇంకా వెనుకున్నారు, ప్రస్తుతానికి దొరికిన వీళ్ళందరూ కూడా పిల్లపాములే అన్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని విషయాలు అంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళే అనేక అకౌంట్లు క్రియేట్ చేసి కొన్ని ప్రధానమైన అంటే మేజర్ రోల్ పోషిస్తున్న యూట్యూబ్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి పేర్లు ప్రస్తావన నేను చేయలేను, కానీ కొన్ని యూట్యూబ్ సంస్థలని వాళ్ళతో టైఅప్ చేసుకొని అక్కడ మ్యాన్ పవర్ని పెంచి బీభత్సంగా ఫండింగ్ ఇచ్చి, ఒక శాటిలైట్ ఛానల్కి ఎంత ఫండింగ్ చేస్తారో ఆ స్థాయిలో ఫండింగ్ ఇస్తూ వాళ్ళ ద్వారా ఫేక్ అకౌంట్లు దాదాపుగా వందలు కుప్పలు క్రియేట్ చేసి కులాల మధ్య చిచ్చు పెడుతూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ, దళిత నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఇచ్చేస్తూ వారి కుటుంబాన్ని, వివేకానందరెడ్డి హత్య విషయాన్ని, షర్మిల గారిని క్యారెక్టర్ని, ముఖ్యంగా షర్మిల తనది రెండో వివాహం కాబట్టి బ్రదర్ అనిల్ది అనేక అంశాలని బయటికి తీసుకొచ్చి ఇలా అనేక రూపాలుగా ఈ వీళ్ళే అకౌంట్లన్నీ ఒకళ్ళతోనే ఉంటాయి, వీళ్ళే మెసేజ్ పెడతారు. మళ్ళీ వీళ్ళ మధ్య ఫైట్ ఉన్నట్టుగా కూడా ఆ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని వీళ్ళు తిడుతున్నట్టుగా కొంతమంది వాళ్ళు కూడా ఉన్నట్టుగా అలా క్రియేట్ చేయడం, అలా మభ్య పెట్టడం అనమాట. అంటే షర్మిల గారు అనుకూలరు లేదా టీడీపీ అనుకూలరు కూడా తమ వైపు మాట్లాడుతున్నట్టుగా ఉండడం, వాళ్ళు ఏదో తిట్టడం, వాళ్ళు తిట్టంగానే వీళ్ళు ఇంకాస్త ఎక్కువగా తిట్టినట్టుగా చేయడం. సోషల్ మీడియాలో చదువుకున్న విద్యార్థులంతా కూర్చొని కామెంట్స్ పెట్టుకుంటూ చేస్తున్న అతి పెద్ద దారుణమైన ఘోరమైన, దీన్ని వ్యభిచారం అనాలా ఏ యుద్ధం అనాలో కూడా తెలియనంత ఘోరమైన యుద్ధం సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లో నడిచింది అన్న విషయాలని నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన నేపథ్యంలో నిజంగా కళ్ళు బైరలు గమ్ముతున్న పరిస్థితి ఉంది. దీని గురించి మాట్లాడదాం. టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే జనసేన అధికార ప్రతినిధి కీర్తన గారు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే మాజీ ఎమ్మెల్సీ గఫూర్ గారు, ముగ్గురు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి గఫూర్ గారు, కీర్తన గారు. నమస్తే అండి. నమస్తే సప్తగిరి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఏంటండి ఈ అరాచకాలు ఏంటి? ఇన్ని రోజుల పాటు అంటే ఈ 4 నెలలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 నెలలు ఎందుకు ప్రెజరైజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు మీరు వాళ్ళ ఆట కట్టించలేకపోతున్నారని అడగాల్సి వచ్చింది? ఇప్పుడు మీకే అర్థమవుతుంది. కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద వ్యవస్థ సోషల్ మీడియా ద్వారా నడపొచ్చా? యాక్చువల్లీ సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలనుకున్నాం, కానీ సాఫ్ట్వేర్
అంటే ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది ఇది. మేడం, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిలక్ చెప్పినట్టు చెప్పాడు, రెచ్చిపోతున్నారు మీరు, లైన్స్ క్రాస్ చేస్తున్నారు మీరు, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుపుతున్నారు. ఈ మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి మొత్తం దీనికి టీం లీడర్. బందిపోటు దొంగలకి ఏ విధంగా అయితే నువ్వు టీం లీడర్ గా ఉన్నావో ఆ విధంగా నువ్వు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి బందిపోటు దొంగలకి నువ్వు టీం లీడర్ గా ఉన్నావు. నీ పద్ధతి మార్చుకో. రెడ్ బుక్ లో మీ అందరి పేర్లు రాసి ఉండాది, రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నాను అని చెప్పి చాలా క్లియర్ గా చాలా ఓపెన్ గా చెప్పినా కూడా వినకుండా రెచ్చిపోయినారు. ఏమైపోతాం మేము 30 సంవత్సరాల అధికారంలో ఉంటామని రెచ్చిపోయి కుటుంబ సభ్యుల్ని, అసలు ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా విచ్చలవిడిగా బూతులతో రెచ్చిపోయారు. ఈరోజు పరిస్థితి ఎట్లా చేస్తున్నామంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వారం 10 రోజుల్లో కొందరు మా పార్టీ కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ మీరేం పట్టించుకోలేదు, మీరేం వినిపించుకోలేదు, మమ్మల్ని ట్రోల్ చేసిన వాళ్ళు అని చెప్పేసి కొందరు కామెంట్ చేసిన పరిస్థితి. ఈరోజు సాధారణంగా ఈ మున్సిపాలిటీలో కుక్కలు ఈదుల్లో తిరుగుతూ ఉంటాయి. విచ్చలవిడిగా తిరుగుకుంటూ జనాలు ఇబ్బంది పెట్టేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారంటే స్పెషల్ డ్రైవ్ పెడతారు. కుక్కలన్నీ పట్టుకునేటువంటి స్పెషల్ డ్రైవ్. వీధుల్లో తిరిగే కుక్కలన్నిటిని పట్టి ఎత్తుకొచ్చి ఒక చోట వేసి వాటిని కఠినంగా పనిష్మెంట్ చేస్తారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఎవరైతే సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి మాట్లాడి రెచ్చిపోయి పోస్టులు పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో, ఇటువంటి సోషల్ మీడియా నీలి కుక్కల్ని పట్టుకునేటువంటి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది ప్రభుత్వము. ఎవరిని వదిలిపెట్టము. ఇందులో భాగంగానే ఒక నీలి చిత్ర నటి చెన్నైలో ఉంటూ తిని తెగబలిసి రెచ్చిపోయి మాట్లాడింది ఆమె. అప్పట్లో చెప్పాం, వద్దమ్మా నీకు మహిళగా ఉన్నావు, నువ్వు లిమిట్స్ క్రాస్ చేయదంటే మన రఘురామకృష్ణరాజు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ పిల్లల్ని రెచ్చిపోయి అసలు దిక్కుదెళ్ళ కళ్ళు బయర్లు గమ్మింది ఆమె. ఆ విధంగా మాట్లాడింది. నిన్నగాక మొన్న వచ్చి దండం పెడతాంది. పవన్ కళ్యాణ్ గారు సారీ, చంద్రబాబు నాయుడు గారు సారీ, లోకేష్ బాబు గారు సారీ, నేను ఇంకేం చేయను, మీకు హామీ ఇస్తా ఉందట, మాకు హామీ ఇస్తా ఉందట, ఇంకెప్పుడు పోస్టులు పెట్టనని. నీ హామీలు ఎవరికి కావాలమ్మా? వారం 10 రోజులు నిన్ను కూడా తీసుకొస్తారు పోలీసులు. నిన్ను మాత్రం మామూలుగా ఉండదు ట్రీట్మెంట్. నీకు క్రమశిక్షణ చర్యలు నీ పైన చాలా తీవ్రంగా ఉంటుంది. మా ఉద్దేశం అంట వీళ్ళ పైన కసి కాదు మేడం, క్రమశిక్షణలో పెట్టాలి వీళ్ళని. ఫస్ట్ వాడు సజ్జల భార్గవ రెడ్డిని క్రమశిక్షణలో పెడతాము. నిన్న వాడు వర్రా రవీందర్ రెడ్డి గారు వాడిని క్రమశిక్షణలో పెట్టారు కదా, వాడిని వారం రోజులు క్రమశిక్షణలో పెట్టినారు. వాడు ఇంకొకడు బోరుగడ్డ అవెన్నీలైన వాడిని క్రమశిక్షణలో పెట్టారు. 1 by 1 క్రమశిక్షణలో పెట్టుకుంటూ వస్తున్నారు పోలీసులు, పెడతారు. ఇంకా వాడు అర్జున్ రెడ్డి వీళ్ళందరూ కూడా రేపు సజ్జల భార్గవ రెడ్డిని వాడిని పట్టుకొస్తారు, వాడిని కూడా క్రమశిక్షణ నేర్పిస్తారు. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి చివరిగా అంటే ఎవరినైనా టీచర్స్ ని పెట్టి స్పెషల్ డిగ్రీలు అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటాయి. పోలీసు క్రమశిక్షణ అది మామూలు క్రమశిక్షణ కాదు. బాగా బిర్యానీ కూడా పెడతాము, క్రమశిక్షణ లో కూడా పెడతాం. వదిలిపెట్ట. మేము ఆ రోజు చెప్పాం, రే వద్దురా రెచ్చిపోబాకన్నంటే అసలు రెచ్చిపోయినారు వీళ్ళు. అసలు మా అన్నరా, మా అన్న అంటే ఏమనుకున్నారు జగన్ అన్న, కానీ మా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి రా. నేను అడుగుతున్నా ఇప్పుడు అన్నని, అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడే ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను. యు ఆర్ స్కిప్పింగ్ జంప్, పారిపోతున్నావు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేకపోతున్నావు నువ్వు. మా నాయకుడిని బెదిరించేంత తోడు అయిపోయినావు. అసెంబ్లీలో ఇట్లా కళ్ళు ఎట్టు పెట్టి చూపించాడు ఒక రోజు. ఇట్లా కళ్ళు పెట్టి భయపడిపోతాను. ఇప్పుడు పిలుస్తున్నాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, మా కార్యకర్తల్ని, సోషల్ మీడియా కార్యకర్తలు 57 మందిని అరెస్ట్ చేసేసినారు, కనిపించడం లేదని చెప్పి నీ ఇంట్లో మైక్ ముందు మాట్లాడడం కాదు. నీకు దమ్ము ఉంటే అసెంబ్లీల ముందుకు వచ్చి మైక్ లో మాట్లాడు.
ప్రశ్నించు, మేము సమాధానం చెప్తాం. నువ్వేం అరాచకం చేసినావు, మేమేం చేశామని రా, కమ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, నీకు గట్స్ ఉంటే. ఇప్పుడు నాకు తెలిసింది సమాచారం ఏంటంటే మేడం, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక అసెంబ్లీ సెట్ వేసుకోబోతున్నాడట. అంతకుముందు ఉగాది పండుగ రోజు తిరుమల సెట్ వేసాడు కదా, అట్లనే తాడేపల్లి కొంపలో ఒక అసెంబ్లీ సెట్ వేసి ఈయన మళ్ళీ ఆడ అసెంబ్లీ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నట్టు, ఈయన ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నట్టు, ఆ ఓడిపోయి 151 మందిని మళ్ళీ పిలిపించి కూర్చోబెట్టి ఒక 23 మందిని ఆ పక్క నిలబెట్టి మళ్ళీ ఈయన ముఖ్యమంత్రిగా ఏదో సెట్ లాగా వేసేదానికి ప్లాన్ చేస్తున్నాడు. మాకు తెలిసిన సమాచారం ఉంది. నిన్న కాక మొన్న మీటింగ్ లో కూడా పెట్టుకున్నాడు ఆయన ఆ ఎజెండాని. నేనేమంటానంటే, నీ సోషల్ మీడియా ట్రైనింగ్ క్లాసెస్ ఏమో అండి, మాక్ డ్రిల్, మాక్ అసెంబ్లీ మాకు ఇప్పుడు లేదు. అయితే ఇక్కడ కానీ ఇది ఈ లింక్స్ అన్ని సప్తగిరి ప్రసాద్ గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు గతంలో జరిగిన వాస్తవాలే. కానీ వర్రా చెప్పిన విషయాలు రిమాండ్ రిపోర్ట్లో ఒక్కొక్క అంశం ఎవరెవరిని అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కంటెంట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఏం మెసేజ్ పెట్టాలన్న కంటెంట్ వేరే చోట నుంచి వస్తే దాన్ని వర్రా పోస్ట్ చేసేవాళ్ళు. ఇంకా వర్రా మరి కొన్ని ఏమైనా చెయ్యట్లేదనా లేదంటే ఏం జరిగిందో తెలియదు. కానీ సజ్జల భార్గవ్ వాళ్ళు వీళ్ళ ఐడి పాస్వర్డ్స్ కూడా తీసేసుకున్నారు అని. మేడం ఇది మీకు విషయం చెప్తాను మేడం, వీళ్ళు దాదాపుగా ఇంజనీరింగ్ చదివిన పిల్లల్ని అపాయింట్ చేసుకొని వాళ్ళకి జీతం ఇచ్చి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏ విధంగా అయితే తీసుకొని నడుపుతారో అట్లా వీళ్ళు ఈ విధంగా తీసుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా హెయిర్ చేసుకున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈయనకి భజన చేసేది, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళని, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వ్యతిరేకిస్తూ మాట్లాడతారో వాళ్ళందరినీ ట్రోల్ చేయటం, వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సొసైటీలోకి పంపించడం. జనాలు ఇప్పుడు అమాయక జనాలు దీన్ని కూడా చూసి నమ్మే వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియాని 5 ఏళ్ల పాటు చూసిన వాళ్ళకి ఓహో ఇలా కూడా చేయొచ్చా అనిపించేలా చేశారులేండి. ఇలా కూడా చేయొచ్చు కీర్తన గారు, టెక్నాలజీ పరంగా ఎగ్జాక్ట్లీ కీర్తన గారు రెచ్చిపోయి చేశారు. ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళ కుక్కలు పట్టినట్టు పట్టుకొని పోతున్నారు పోలీసు. రైట్ అండి. 2023లో పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ పిల్లల మీద, కుటుంబ సభ్యుల మీద చేసిన పోస్ట్ కి వెంకటాద్రి అనే వ్యక్తి వచ్చి అంటే మరి ఆ పోస్ట్ తీయమని బతిమలాడాల్సిన పరిస్థితి వస్తే 2 లక్షలు ఇస్తే నేను ఆ పోస్ట్ తీస్తానని వర్రా తానే నేను డిమాండ్ చేశానన్న విషయాన్ని బయటపెట్టారు. మీ మీద కూడా జరిగినట్టున్నాయి భయంకరమైన ట్రోల్స్. అవును మేడం. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి, మహాటీవీ వీక్షకులకి నమస్కారం మేడం. నమస్తే. మేము మీరు అన్న డిఫరెన్స్ ఉండదు మేడం. మహిళలు ఎవరైతే అప్పుడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడితే అది జర్నలిస్టులైనా, ఈవెన్ లక్ష్మి గారినైనా కూడా వాళ్ళు ట్రోల్ చేసి ఉంటారు. అది మీ దాకా వచ్చిండదేమో. అండ్ మీ కామెంట్ సెక్షన్ లో మీరు కనుక గమనించుంటే ఎంత వల్గర్ గా రాసి ఉంటారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉంటాను జర్నలిస్ట్ అని కూడా వాళ్ళు బొమ్మలు మాఫింగ్ చేసి మాట్లాడటము. మహిళలు అన్న ఇంటెన్షన్ అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎవ్వరికీ అయితే లేదు మేడం. ఎవరైనా బలమైన గొంతుక వేసుకొని వాళ్ళ మీద మాట్లాడారు, ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉంది వీళ్ళ మాట, సో ఇది ప్రజల్లోకి ఎక్కడ వెళ్తుందో అన్న కాన్షియస్ వాళ్ళకి వస్తే ఖచ్చితంగా లక్ష్మి గారినైనా టార్గెట్ చేస్తారు, కీర్తన ఇంకొకరినైనా ఎవరైనా టార్గెట్ చేస్తారు. కానీ ఇక్కడ బాధ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మనం ఇదే డిబేట్స్ కంటిన్యూ చేస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తూనే ప్రెస్ మీట్ పెట్టాడు మొన్న ఇండైరెక్ట్ వేలో. మనం గమనిస్తే వర్రారెడ్డి పేరుని ఒక్కటి ప్రస్తావించలేదు, కానీ వర్రారెడ్డి గురించే మొత్తం డిస్కషన్ ఆ రోజు. అదే వర్రారెడ్డిని ఈయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని మనం గమనిస్తే మీకు హైలైట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, వర్రారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే మన మేనమామ జగన్మోహన్ రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారు వెళ్ళి గొడవ వేశారంట. అసలు ఈయనకేం సంబంధం? అతను చేసిన సోషల్ మీడియా క్యాంపెయినింగ్, దాంట్లో అతను తప్పుడు మాటలు మాట్లాడని అరెస్ట్ అవుతున్నాడు. నువ్వు ఇంటి సొంత మనిషి వెళ్ళి అది ఎందుకు రచ్చ చేస్తున్నాడు స్టేషన్ లో? అసలు కమలాపురం మాజీ ఎమ్మెల్యే సొంత మేనమామ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్వాల్వ్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ గారికి సంబంధాలు ఉండవా? అంటే ఇటువంటి ఫ్రాడ్ పనులు చేసే వాళ్ళని మీరు వెనకేసుకొని వస్తున్నారంటే ఈ రోజు వర్రా చెప్పిన స్టేట్మెంట్ నిజమైనని నమ్ముతారు. సజ్జల ఇన్స్ట్రక్షన్స్ మీద మా ఐడీలు కూడా సజ్జల కంట్రోల్లో ఉండి భార్గవ్ ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసుకొని, ఇది మాత్రం నేను కూడా ఎలక్షన్ టైంలో విన్నాను మేడం, ఒకేసారి గుంపుగా కామెంట్ సెక్షన్ మీద పడుతూ ఉంటారు. ఎట్లబ్బా ఇంత హై అలర్ట్ ఉంటుంది వీళ్ళకి అంటే, నాకు అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సజ్జల గారు అబ్బాయి భార్గవ్ అనే అతను దీన్ని టేక్ ఓవర్ చేశారు, ఇన్ని కోట్లని దానికి డబ్బులు ఇచ్చి మొత్తం యూట్యూబ్ ఛానల్, అవును మేడం, మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్నిటిని
తను హైర్ చేసుకొని ఆ ఛానల్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయిస్తూ అసలు ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసిన ద్వారా జగన్మోహన్ రెడ్డి మీరు ఇలా పోర్ట్రేట్ చేస్తూ మాట్లాడాలి. ఎస్పెషల్లీ మీకు గుర్తుకుందో లేదు, ఒక యూట్యూబ్ ఛానల్ పీడీ టీవీ అని ఉండేది. దాంట్లో ఒక అబ్బాయి ఉండేవాడు, ఎంత విపరీతమైన మాటలంటే అంత విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని భజన చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని సిబిఎన్ గారిని పచ్చి బూతులు అసలు ఇప్పుడు కనిపించట్లేదు అతను. అవును, అటువంటి ఉన్మాదుల్ని ప్రజల్లోకి వదిలిపెట్టారు. ఎందుకంటే గతంలో ఎలా వర్కౌట్ అయిందో ఈసారి అలాగే వర్కౌట్ అవుతుంది. బీటీ మనం ప్రమోట్ చేస్తే అప్పుడు బాగా పనిచేసింది కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు సాగుతాయన్న ఇంటెన్షన్ తో వీళ్ళు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ని అలాగే ఫేక్ ఐడిని, ఎస్పెషల్లీ ఫేక్ ఐడిని మేడం ఈ రోజు కూడా నన్ను ట్యాగ్ చేసి పొద్దున్న నుంచి వరుసపెట్టి ఫేక్ ఐడీలు పెడుతున్నారు. భారతి గారిని మాఫ్ చేసి కొంచెం వల్గర్ గా భారతి గారి గురించి రాసిన పోస్ట్ చూపించి ఏం కీర్తన ఇప్పుడు నోరు నీకు తెరవదా, ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయమంటారు. అంటే గ్లాస్ సింబల్ ఉంది ఆ ఐడికి. అంటే ఆ ఐడి క్రియేట్ చేసింది కూడా వైసీపీనే, తిట్టేది కూడా వైసీపీనే. కానీ బయటకు చూపించి జనసేన వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నట్టుగా, భారతి గారిని తిట్టినట్టుగా. ఓకే భారతి గారిని తిట్టినట్టుగా, అవసరమైతే మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని తిట్టినట్టుగా కూడా ఖచ్చితంగా. అంటే మేము అది కూడా చూసాం మేడం. ఎలక్షన్ ముందు ఏం చేస్తారంటే మీరు జెండా కూలీలు మీ బ్రతుకంతా ఇంతే వాళ్ళ కూడిగం చేయాలని మా కామెంట్ సెక్షన్ లో మమ్మల్ని తిట్టడం, ఏది మా క్లాస్ సింబల్ తోనే, ఎందుకు పవన్ అన్నయ్య ఇలా చేస్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము దయాదర్శనం ఇస్తేనే మీరు బ్రతుకుతున్నారని టీడీపీ వాళ్ళని అంటాం. సో ఇద్దరి మధ్య గొడవ పెట్టి ఏదో వాళ్ళు సింపతి చేస్తున్నట్టుగా జగన్ బొమ్మ వేసుకొని వచ్చి వాళ్ళ సింపతి అక్కడ వ్యక్తపరుచున్నారు జన సైనికుల మీద. ఈవెన్ రోజా సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది కదా, మనం చూసాం కదా. జన సైనికులు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళని నాశనం చేస్తున్నారు, ఇలాంటి మాటలు రోజా గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు రోజా గారు ఎందుకు బయటకు రావట్లేదు? రజనీ గారు మొన్న ఇద్దరు పిల్లల్ని నిలబెట్టుకొని రజనీ గారు ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అమ్మాయి రెడ్డి గారు అమ్మాయి అనే ఐడి మీద అరెస్ట్ చేశారు అమ్మాయిని. కానీ అమ్మాయి మాట్లాడిన మాట ఎలాంటి మాటలు, ఆమె ఎలాంటి బిహేవ్ చేసింది, దాని మీద ఇంత కూడా ఆలోచించుకోకుండా కేవలం ఆమెను అరెస్ట్ చేశారు, ఇద్దరు పిల్లలు ఆమెకున్నారని చూపిస్తున్నారు. అంటే ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళకి సోషల్ మీడియా బాధితులు, వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడే ఇబ్బందుల గురించి వీళ్ళకి ఆలోచన లేదు. ఈ రోజు ఒక సగటు మహిళగా మీరు ఆలోచించండి మేడం, ఒక మార్క్ ఏదైనా మన మీద పడితే అది మనం చెప్పుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది? అవును, దాని మీద ఆలోచన ఉంటుందా? మీరు ఒకేటి కొట్టండి, అది కాసేపు ఉంటుంది. ఒక మాట ఎంత మందికి స్ప్రెడ్ అవుతుంది మేడం? మీరు కామెంట్ సెక్షన్ లో 100 మంది పెట్టే కామెంట్స్ అంత వల్గర్ గా ఉంటే కామెంట్ సెక్షన్ చూడడం మేము మానేసాం. కానీ స్టిల్ నౌ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎవరిపైన కూడా అలాంటి కంప్లైంట్ మేము ఇస్తే చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు మేము చర్యలు చేపడుతుంటే వీళ్ళకి బాధేస్తుంది. అసలు మీరు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎంత వెదవలు. ఈరోజు వర్రారెడ్డి ఏమన్నా మహాత్మా గాంధీ గారి లాగానో అంబేద్కర్ గారి లాగానో ఏమన్నా దేశానికి ఫ్రీడమ్ ఫైటర్ లాగా పనిచేసిన వాళ్ళ? లేదు శ్రీరెడ్డి సార్, ఈ శ్రీరెడ్డి ఎలాంటి మాటలు మాట్లాడింది మేడం? మీకు గుర్తుకుందా ఒక్క మహిళల్ని? అయ్యో ఎందుకు గుర్తులేదు, దారుణంగా అసలు. కానీ మహిళ అవడం వల్ల ఏం అనలేకపోతున్నాం. కానీ ఎందుకో ఎంత అసలు మహిళలంటే సమాజం వేరే రకంగా చూసేలాంటి దాన్ని వెదజల్లినట్టుగా చేశారు. లకారం బూతులు లేని ఒక్క వీడియో ఆమెది నేను చూడలేదు మేడం. అవును, స్టిల్ నౌ నేను గమనించలేదు. ఆవిడ కానీ బోరగడ్డ అనిల్ గాని నిజంగా మీకు కళ్ళు కనిపించవా? బోరగడ్డ అనిల్ అలాంటి స్టేట్మెంట్స్ ఎవరిపైనా ఇవ్వనిచ్చింది, అది మీకు ప్రతిపక్ష నేతైనా కావచ్చు. కానీ వాడు అంత బహిరంగంగా వచ్చి నేను చంపేస్తాను, ఒక ఉన్మాదిగా మారుతాను, మీ పిల్లల్ని ఇది చేస్తానని మాట్లాడుతున్నప్పుడు ఏమైంది ప్రభుత్వం? ఏమైంది శ్రీరెడ్డి వాటిని ఖండించకుండా? ఒక్కరిని కూడా మీరు ఖండించుకోకుండా ఈ రోజు మేము యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకి భయం వచ్చింది. శ్రీరెడ్డికి ఎందుకు భయం వచ్చింది? ఈ రోజు ఎందుకు బయటకు క్షమాపణ చెప్పింది? మీ ప్రభుత్వంలో చెప్పలేదే ఆ మాట? ఎందుకు మీ ప్రభుత్వం వరారెడ్డి ఇలాంటి పనులు ఆపలేదు? సొంతం నీ చెల్లి పైన నీ అమ్మ పైన పెట్టారు కదా పోస్టులు, అప్పుడు ఏం చేస్తున్నావు? ఒకసారి గూగుల్లో కొట్టండి మేడం, జస్ట్ వరారెడ్డి పోస్ట్ అని కొట్టండి మేడం. ఎంత వల్గర్ పోస్టులు, ఎంత వల్గర్ రాతలు ఉంటాయంటే అతనివి. అంత మాకు కనపడుతుంది. నువ్వు అంత సిస్టమ్ నడిపావు గత సంవత్సరంలో, గత ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు నీకు కనిపించలేదు పోస్టులన్నీ. అప్పుడు నీకు తెలియదా నీ మమ్మీని నీ చెల్లెల్ని ఎంత వల్గర్ గా, అసలు మీ చెల్లి పుట్టుకు గురించి మాట్లాడితే నీకు అర్థం కాదా? కుటుంబాల్లోకి వచ్చేసి పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. అంటే ఐపాక్ టీమ్ ఇచ్చే స్క్రిప్ట్ ని మేము ఫాలో అయ్యి మా ఫేస్బుక్ లో అకౌంట్ ఐడిలో పెడదాం. ఆ ఐపాక్ టీమ్ ఎలక్షన్ల ముందు ఏదో సభ పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభ దగ్గరికి సిద్ధం సభల దగ్గరికి వెళ్ళి ఒక మహిళ పవన్ కళ్యాణ్ కోటయ్యరా అని మైక్ పెట్టి అడగడం, అంటే పవన్ ఆయన ఎవరు అని మాట్లాడడం, జగన్ అన్న ఉన్నాడు అని. అంటే అంత ప్రజల్లో అంత ఇష్టం ఉందా జగన్ అంటే అన్నట్టుగా, లేదంటే అంత క్రియేట్ చేయడం. మైకు వీళ్ళదే, మాట్లాడిన వాళ్ళు వీళ్ళే, పోస్ట్ చేసేది వీళ్ళే. మరొక విషయం, అక్కడ కిక్ బాక్సింగ్ చేయించడం, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టించి ఎంత దారుణం. ఒక యుద్ధం సభ పెట్టినప్పుడు, సిద్ధం సభ పెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? అక్కడ మీ పార్టీ గొప్పతనం ఫ్లెక్సీలు వేసుకోండి, లేదు మీ పార్టీ గొప్పతనం చెప్పండి. ప్రతిపక్ష నేతలు బొమ్మలు పెట్టి వాళ్ళకి కొట్టిస్తే ఎంత ఉన్మాదం మీరు పిల్లలకు రేపెట్టిస్తున్నారు. చెప్పడమేగా, అంతే కదా, సైకోగా తయారు చేయడమే కదా అది. రైట్ అండి.
ఆ, గఫూర్ గారు మీరు అంటే రాయలసీమ రాజకీయాలు తెలిసిన వ్యక్తి. దీన్ని రాయలసీమ రాజకీయం అంటారా? ఇలా తిట్టించడం, బూతులు తిట్టించడం, ఏదైనా ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ ఉంటుంది, కానీ ఇట్లా సోషల్ మీడియాలో మానసికంగా వేధించేలాగా షర్మిల గారు కూడా నిన్న మాట్లాడారు. ఎంతైనా వైఎస్ఆర్ కుమార్తె, వైఎస్ షర్మిల అనే ఆమె కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచే. వర్రా గారు చెప్తున్నారు షర్మిలని కూడా తిట్టమని, ఇవన్నీ వచ్చేది ఆ పోస్టులన్నీ కూడా వాళ్ళే తయారు చేసేవాళ్ళని. అంటే సజ్జల అండ్ టీం తయారు చేస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి చేశారా, తెలియక చేశారా? అసలు ఆయన ఈ కామెంట్స్ చదువుతారా? ఈయన వెనక ఇదంతా జరిగిందని ఆయనకి తెలుసుంటుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఏమీ జరగదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ సజ్జల భార్గవరెడ్డికి కానీ వాళ్ళకంత వ్యక్తిగతమైనటువంటి హోదా కానీ అధికారం కానీ ఏమీ ఉండదు. ప్రతిదీ జగన్ రెడ్డి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకే నడుస్తారనేది తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం చాలా, అంటే వాళ్ళతో పరిచయాలు ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ లక్ష్మి గారు, నేను బాధపడుతున్నది ఏమంటే నిన్నటి నుంచి, ఇప్పుడు ఒక వ్యక్తి సరే ఆవేశంలో ఒకటి తప్పు చేయొచ్చు, ఆవేశంలో ఏదో పోస్ట్ పెట్టవచ్చు అనేది కాదు. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఉద్దేశపూర్వకంగా మొత్తం వ్యవస్థను ప్రభావితం చేసేందుకు గాను కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి వేతనాలు ఇచ్చి వాళ్ళ ద్వారా కొంతమంది వ్యక్తుల మీద బురద చెల్లించడం, దుర్మార్గంగా వాళ్ళ మీద వ్యక్తిత్వ హననానికి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అటాచ్ చేయడము, ఈ రకమైనటువంటి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తుంది. సమాజానికి చాలా నష్టం చేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి కోపావేశంలో ఏదో పెట్టినాడులే అనుకోవడానికి లేదు. ఇది లేదు ఆ పీకే టీమా, ఆ టీం వాళ్ళు అసలు ఆ టీం వాళ్ళ యొక్క బాధ్యుల మీద అరెస్ట్ చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే పీకే టీము ప్రజల్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, లేదా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయో చెప్పాలా అనేది కాంటాక్ట్ తప్ప, ఈ రకంగా బూతులు తిట్టించడం, ఇతరుల మీద దాడులు చేయించడం, ఇతరుల్ని అవమానపరచడం, ఇది పీకే టీం పని అయితే అటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలండి. ఎందుకంటే సోషల్ మీడియాను ఈ రకంగా దుర్వినియోగం చేసి వ్యక్తుల్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు సరే కేసెస్ పెడుతున్నారు, యాక్షన్ తీసుకుంటున్నారు, కొంత జరుగుతుంది. నేను చెప్పేది ఏమంటే కేవలం ఈ కొంతమంది యాక్టర్స్ గా కనపడుతున్నాను పెట్టిన వాళ్ళు, వాళ్ళే కాదు వెనుక ఉండేటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, వాళ్ళని కూడా బయటికి లాగాల. ఇది ఒకటి. రెండవది నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కోపం వచ్చింది, వైసీపీ మీద యాక్షన్ తీసుకుంటారు. రేపు వైసీపీ వాళ్ళకి కోపం వస్తుంది, తెలుగుదేశం మీద యాక్షన్. అట్లా కాదండి, అసలు పోస్టులు పెట్టకూడదు. కాబట్టి దీనికి ఒక చట్టమో, దీనికి ఇంకేదైనా పరిష్కారమో వెతకాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడి నువ్వు పెట్టుకో, నీ గురించి పెట్టుకో, నీ పార్టీ గురించి చెప్పుకో, నీ పార్టీ ప్రచారం చేసుకో, ఎవరికేమో అభ్యంతరం లేదు. లేదు ఇతర పార్టీలు లేదా ఇతర ప్రభుత్వాల యొక్క బలహీనతల్ని లేదా వాళ్ళ విధానాల్లో ఉండే లోపాలని ప్రజలు తీసుకుని పో, ప్రజా సమస్యల్ని పెట్టు, అభ్యంతరం లేదు. కానీ వ్యక్తుల మీద, వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం మీద, వ్యక్తుల యొక్క క్యారెక్టర్ మీద నువ్వు ఆ రకంగా చేయడం అనేటువంటి హక్కు ఎవరికి ఉండకూడదు. అవును, ఏ వ్యక్తిని కూడా అవమానపరిచే హక్కు ఇంకో వ్యక్తికి లేదు. అవమానపరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుని జైల్లో వేసేలాగా ఓ చట్టం అయితే ఉండాలనిపిస్తుంది నాకు సోషల్ మీడియా చూసిన తర్వాత. అవును, సపరేట్ చట్టం రావాల్సిన పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి గారండి, మరి ఆయన పెట్టేవాళ్ళ? ఆయన పెద్ద మనిషి, ఆయన ఏమన్నా ఆయన మనిషి, అతను ఎట్లా పెడతాడండి? మరి ఆయన అది కూడా ఆయనకి చాలా మంది ఇప్పుడు కొడాలి నాని భాష మనం చూసినాము. ఆ భాషను బూరగడ్డ అనిలు ఓపెన్ గా సోషల్ మీడియాలో పెట్టేవాడు. ఇట్లాంటి వాళ్ళందరినీ సమాజం ఎందుకు భరించాలని నేను చెప్పేది. బూతుల యంత్రాంగాన్ని అంతా తొక్కేయాలండి. దాన్ని బూతుల యంత్రాంగం ఉండకూడదు సమాజం. నువ్వు ప్రభుత్వాన్ని విమర్శిస్తావా, చంద్రబాబు నాయుడుని విమర్శించుకుంటే ఆయన విధానాల మీద నువ్వు పెట్టు పోస్టింగ్లు, ఎవరికేం అభ్యంతరం లేదు. ఈయన పెట్టుబడిదారులకు అనుకూలమో లేదా అదో ఇదో ఏదో పెట్టు, అంతే తప్ప ఆయన ఏది మనిషిని నువ్వు బొల్లి నువ్వు అది నీ మచ్చలు ఏం పద్ధతి అండి ఇది? మనుషుల ఇల్లు దుర్మార్గులు, రాక్షసులు. అట్లాగే ఆమె మహాతల్లి పెట్టిన పోస్టులు చూసిన పావులా ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని, ఒరే పావులాగా, ఒరే నాగబాబుగా, ఎవడిచ్చాడు ఆమెకి అధికారం? ఏమి పొగురు ఏమిటి అహంకారం? కాబట్టి సోషల్ మీడియా వ్యవస్థను మొత్తాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని
నేను బలంగా ఫీల్ అవుతున్నాను. అవునండి. భావస్వేచ్ఛ ఉంది భారత రాజ్యాంగంలో. అవును. భావస్వేచ్ఛ అంటే తిట్టడం కాదు, భావస్వేచ్ఛ అంటే నిర్మాణాత్మక విమర్శ వరకు తప్ప బూతులు తిట్టడం కానీ వ్యక్తిత్వాన్ని హరించడం కానీ భావస్వేచ్ఛ అన్నారు. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అరెస్టులు ఏవైతే జరుగుతున్నాయో చేయాల్సిందే. ఎందుకంటే ఏ లైసెన్స్ నా వీళ్ళు ఎవరైనా తిట్టొచ్చిన వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారా? అది ఆయన బుద్ధి లేదు. చెల్లెల్ని కామెంట్ చేస్తే నువ్వు ఆనందపడితే ఏం మనిషి అనాలా? నీ తల్లిని తిడితే ఆనందపడితే నువ్వు మనిషిగా మానవత్వం ఉందా నీకు? మనిషి జన్మేనా నీది? ఎవరికైనా ఈ అనుమానం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారు, వాళ్ళను కూడా కంట్రోల్ చేయాలా. ఎవరు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటి ఈ నిరాధారమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిత్వాన్ని కించపరిచే పద్ధతిలో పోస్టింగ్లు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజర్ ప్రేమ చేస్తూ ఉంటే వ్యక్తులు ఏం చేస్తారండి? వ్యక్తులు ఏం చేస్తారు? బాధపడుకుంటూ బతకాల్సిన పరిస్థితి. రైట్ అండి, ఖచ్చితంగా అంతే. అందులో ఆ మెసేజ్ల తీవ్రత ఎవరూ మాట్లాడుకోలేరు. అందుకోసమే అంటే ఒకప్పుడు మేబీ ఇప్పటికి కూడా అందరికీ తెలిసిన భాషే, అందరూ వినే భాషే బూతులు అనేది. కోపం వచ్చినప్పుడు ఎక్కడుంటుంది? చదువుకోని చోటో, స్లమ్ముల్లోనో, లేదంటే వాళ్ళ నేచర్కి అనుగుణంగా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏమైనా, అది కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాట్లాడే భాష ఈ బూతుల భాష. కానీ నలుగురిలోకి వచ్చినప్పుడు, నలుగురిలో మాట్లాడాల్సినప్పుడు ఒక రకంగా కొన్ని పరిధులు ఉంటాయి. ఏ వ్యవహారానికైనా కొన్ని పరిధులు ఉంటాయి. ఇవన్నీ దాటి ఇప్పుడు మీరు అన్నారు కొడాలి నాని గారికి మరి ఆ ట్వీట్ చేయడం అదంతా మళ్ళీ ఆ వ్యవస్థ ఉందో లేదో. మరి కొడాలి నాని గారి కోసం పెద్ద ఇది ఆయన ట్వీట్లు చేసేవాళ్ళు కాదు, కానీ ట్వీట్లు గిట్లు ఏంటి నా నోరు ఉంది కానీ ఆయన బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. అయితే గఫూర్ గారు మీరు అన్నట్టు ఈ మధ్య ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కొంచెం ఆ తీవ్రత తక్కువగా కనబడుతుంది, అంటే బూతుల తీవ్రత తక్కువగా కనబడుతుంది. కానీ దీనికి కొంచెం మార్చారు. నేను ఈ మధ్య మళ్ళీ ఆ కామెంట్స్ అవి చదువుతున్నాను ఒక్కొక్కళ్ళ ఇష్యూస్లో. అసలు ఇంతకుముందు అంటే ఆ చదివితే కొంచెం మన కీర్తన గారు అన్నట్టు చాలా డిస్టర్బెన్స్ ఉండి నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ మాట్లాడాలంటే ఒక రకమైన ఇబ్బందిగా ఉండేది. ఏదన్నా అడుగుదామంటే ఎవరేమనుకుంటారో ఎవరేమంటారో అన్నట్టు ఉండేది. రైట్, అక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఏమైందంటే ఒక్క మాట, ఈ బూతులు వైసీపీ టీడీపీ మధ్యనే కాదండి, ఇంకో పెద్ద ఆర్గనైజర్ వ్యవస్థ ఉంది బీజేపీది. నేను ఎందుకంటే ఇప్పుడు సీతారాం యేచూరి చనిపోయినాడు. ఆయన సీతారాం యేచూరి చనిపోక కొద్ది రోజుల ముందుగా ఒకడు పెట్టినాడు సోషల్ మీడియా పోస్టింగ్ లో, ఈ లా కొడుకును ఎక్కడున్నా చెప్తూ కొట్టండి. ఏమంటే వానికి అధికారం, వాడు మనిషి అయితే చీట్ చేస్తాం వాడిని. ఈ రకమైనటువంటి దుర్మార్గం ఏ పార్టీ అయినా ఎవరి మీదనే కానీ చేసే అధికారం ఎవరికైనా ఉందా? అందుకోసం బీజేపీ వాళ్ళు కంట్రోల్ కావాలా, టీడీపీ వైసీపీ పరస్పరం ఈ రకమైనటువంటి బూతుల భాష మాన్పించే పద్ధతితో చట్టం ఏదైనా వస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. కానీ ఒక స్టేజ్లో నేను అంటే డే 1 నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, మీరు లేదంటే టీడీపీ వాళ్ళు కూడా ఇక సామరస్యంగా చెబుతూ ఉండేవాళ్ళు. సప్తగిరి ప్రసాద్ గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా ఫైట్ చేస్తూ గట్టిగా వాళ్ళ కౌంటర్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది టీడీపీ నాయకులు. కానీ జనసేనలో మాత్రం వీర మహిళలు అలాగే జన సైనికులు డిబేట్స్కి వచ్చిన వాళ్ళు కంటికి కన్ను పంటికి పన్ను లాగా బూతుతో చెక్ పెట్టారు ఒక రకంగా. అయితే అండి ఇప్పుడు ఆ తీవ్రత తగ్గింది గఫూర్ గారు. ఈ మధ్య ఇప్పుడు ఏమవుతుంది అంటే సజ్జల గారు కాదు, నిన్న సుబ్బారెడ్డి గారు మాట్లాడిన, మొన్న పేర్ని నాని గారు మాట్లాడినప్పుడు మేము ఇంకా పోలీస్ స్టేషన్ల మీద దాడి చేద్దాం, అందరం కలిసి మేమంతా సిద్ధమే, మీరు మొదలు పెట్టండి అని చెప్పేసి ఈ కామెంట్స్ వస్తున్నాయి. ఏమనండి తెలుస్తుంది వాళ్ళకు, దాడి చేస్తే తెలుస్తుంది, వ్యవస్థ ఏమిటో తెలుస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఏంటో తెలుస్తుంది. ఒక్కసారి మొత్తం పక్కటెముకలన్నీ కూడా చక్కగైతే నోరు చక్కగవుతుంది, మనిషి చక్కగా. అంటే ఈ మారుతున్న అంటే బూతును మార్చి ఇలా పెడుతున్న దాన్ని ఇది అయితే ఇంకా ఖచ్చితంగా ఏమంటారు వ్యవస్థల మీద దాడి అవుతుంది కదా, రెచ్చగొట్టడం చేయడము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, ఇది వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే వైసీపీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. వాళ్ళు ప్రజల్లోకి పోయి, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో పోయి మాట్లాడొచ్చు, ప్రజల్లో పోయి చేయొచ్చు, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంది పొమ్మనండి జనంలోకి, లేదు ప్రభుత్వం యొక్క బలహీనత లేదా
లోపం ఏదైనా ఉంటే చెప్పమనండి. లేకుంటే ప్రభుత్వం ఇదిగో ఈ 6 హామీలు అమలు చేస్తా ఉన్నారు, సూపర్ 6 అమలు చేయలేదని ఆందోళన చేయమన్నా. అది పద్ధతి కానీ ఈ రకంగా రెచ్చగొట్టడం, మేము తేల్చుకుంటాం పోలీస్ స్టేషన్ పొమ్మనండి, ఒక్క పోలీస్ స్టేషన్ మీద పొమ్మండి, తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లయితే మొత్తం వర్రా గిర్రా ఇట్లా పట్టుకుంటే చక్కగా అయినారు అందరూ, రేపు పోలీస్ స్టేషన్ మీద దాడి చేయమనండి, అప్పుడు మొత్తం వైసీపీ చక్కగా అవుతుంది. అది జరిగితేనే మంచిది. అలాగే ఈ గొడ్డలి పోటు, ఈ మెసేజ్లు, ఈ రెండిటికి కూడా లింక్స్ ఉంది. అంటే అవినాష్ రెడ్డి గారి హస్తం కూడా ఇందులో ఉంది. అటు పులివెందుల నుంచి తాడేపల్లి నుంచి వైసీపీ ఆఫీసు, సజ్జల భార్గవ రెడ్డి గారు, అర్జున్ రెడ్డి గారు, వీళ్ళందరితో ఇదంతా ఒక లింక్ ఉందండి. నిన్న షర్మిల గారు మాట అన్నారు, అసెంబ్లీకి వెళ్ళే ధైర్యం లేదా అని ఒకటి. అలాగే ఇలాంటి అనకొండలు, వెనక్కున్న అనకొండలను కూడా లాగండి అంటున్నారు. అవసరం అది. అమ్మా నేను ఒకటి చెప్తాను లక్ష్మి గారు, సునీత గారు వాళ్ళ తండ్రి మర్డర్ అయితే ఆ తండ్రి మర్డర్ మీద ఆమె నానా ప్రయత్నాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది, అడ్వకేట్స్ పెట్టుకుంటుంది. ఆమె ప్రయత్నం ఒక కూతురుగా ఆమె తన బాధ్యత నిర్వహిస్తుంది. ఆమె మీద ఎట్లాంటి కామెంట్స్ పెట్టినారండి? దస్తగిరికి ఆమెకు సంబంధం అంటగడతారా? లేకుంటే ఇంకో ఎంత అసలు నోరు నాకు చెప్పడానికి రావడం లేదు. మనుషుల ఇల్లు కాబట్టి ఖచ్చితమైనటువంటి చర్యలు ఉండాలా, అనుగుండలు బయటికి లాగాల్సిందే. ఎవరైతే వెనుక ఉన్నారో, ఎవరైతే పోస్టింగ్లు పెట్టించారో వాళ్ళని లాగాల్సిందే. పీకే టీమ్ తో సహా మొత్తం ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైతే చేసినారో వాళ్ళందరూ జైల్లో పాలు కావాలి అనేటువంటిది నేను కోరుతున్నాను. అప్పుడు మాత్రమే ఈ స్ట్రీమ్ లైన్ అవుతుంది. రైట్ అండి. సప్తగిరి ప్రసాద్ గారు, ఇక్కడ సోషల్ మీడియా కార్పొరేషన్ ఒకటి పెట్టి దానికి నిధులు మళ్లించి, మొన్న కూడా పెన్ను పేపర్స్ కి దాదాపుగా 9 కోట్లు లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. ప్రతి విద్యార్థిని అడుగుతున్నా 5 years లో మీకు ఎంత ఖర్చు అవుద్ది పెన్నులకి పేపర్లకి. సరే మేబీ అంటే ఈ స్క్రిప్ట్ అంతా కూడా పోనీ పంపించిన ఆన్లైన్లోనే ఈ డిజిటల్ కార్పొరేషన్కి కూడా డైవర్ట్ చేసింది. ఇవన్నీ లెక్కలు బయటకు వస్తున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి చెప్పేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. ఇప్పుడు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు రాని పక్షం మీద? షర్మిల కూడా అడుగుతున్నారు, మరి మీకు ధైర్యం లేదా ఎమ్మెల్యేలుగా అంత పిరికి వాళ్ళ అని అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా టైం ఉంది, వెళ్లేలాగా కనబడడం లేదు. మీరు రప్పించగలిగే లాంటి చర్యలు ఏం తీసుకుంటారు? మేడం ఇక్కడ ఏంటంటే, రప్పించగలగడం అంటే అసెంబ్లీలో ఎవరైనా గొడవ చేసి అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ ఇబ్బంది పెడితే మార్షల్స్ ద్వారా ఎత్తుకొచ్చి బయట వేసేట వెసులుబాటు అయితే ఉంది. ఇంట్లో ఉన్నవాడిని బలవంతంగా స్కూల్ పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు స్కూల్కి పోయేటప్పుడు మారం చేస్తారు కదా, నేను పోను ఐవూరు కొడతాడు అనేసి అక్కడ పోయి పాఠాలు చెప్పిస్తాడు, మాకు ఇబ్బంది. చిన్నపిల్లలు మీరు చూస్తూ ఉంటారు, ఎల్కేజీ పిల్లలు కొత్తగా స్కూల్లో అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళు స్కూల్కి పోకుండా మారం చేస్తారు. ఆ విధంగా మారం చేస్తా ఉన్నారు వీళ్ళు. రెండర అసెంబ్లీకి మీకు దండం పెడతాం రెండర అంటే రాకుండా దాముకునేది, ఒకడు ఈ సందులో పరిగెత్తును, ఒకడు ఆ సందులో పరిగెత్తును. వీళ్ళు ఎవరు పట్టుకొస్తారు చెప్పడా అసెంబ్లీకి? స్కూల్ పిల్లలాగా తీసుకురాలేదు కదా. ఇక్కడ ఇంకొక విషయం, కానీ అటెండెన్స్ లేకపోతే డిబార్ చేసే రైట్ స్కూల్ కు ఉంటుంది. ప్రొసీడింగ్ అలాగే అసెంబ్లీలో కూడా ఉంది, 60 రోజుల పాటు గైర్హాజరైతే. నిన్నగాక మొన్న గౌరవ శాసనసభ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు క్లియర్ గా చెప్పారు, క్రిస్టల్ క్లియర్ గా చట్టం తన పని తను చేసుకుని పోతుంది. మీరు గనక శాసనసభకు రావాల్సినంత సంఖ్యాబలం తక్కువగా వస్తే మీ ఆప్షన్స్ ను పరిధిలో పెట్టుకుని లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసినాడు ఆయన. ఇక్కడ ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వాళ్ళు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేస్, 3వ సారి 4వ సారి 5వ సారి ఎలక్ట్ అయినారు. వాళ్ళు పాపం కొత్తగా ఎలక్ట్ అయి ఉంటారు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు, వాళ్ళు కూడా పోనీయకుండా చేస్తున్నారు. పాపం వాళ్ళు అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేయాలి. మనము డిబేట్ లో పాల్గొనాలి, ఒక చర్చలో పాల్గొనాలని కొత్తగా ఎలక్ట్ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యే 11 మందిలో 1, 2, 3, 4 ఉన్నారు కొందరు. వాళ్ళు కూడా పోనీయకుండా అడ్డుకుంటే ఇది పైశాచికత్వం కాదా? దీని ఏమంటారు చెప్పండి? నువ్వు ఎట్టా పోవు, కాజెడ్డా కూతి వనమల్లా చెడించాడు, నువ్వు ఎట్టా చెడినావు, నువ్వు ఇంకా అసెంబ్లీకి రాలేవు, వస్తే నేను పెనుములు మూరికేయించినట్టు ఏంచుతారు జగన్మోహన్ రెడ్డిని. మిగతా వాళ్ళైనా పంపిస్తే కదా పోయి మాట్లాడాడని చెప్పి. పైగా ఇంకొక విషయం ఏంటంటే, సోషల్ మీడియా టీమ్ కి జీతం అంతా కూడా ప్రభుత్వ డబ్బుతోనే ఇచ్చి ఇటువంటి కంటెంట్లు తయారు చేశారు. డిజిటల్ కార్పొరేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా వీడు వర్రా రవీందర్ రెడ్డి గారికి, వాడు అర్జున్ రెడ్డి గారికి, రాఘవ రెడ్డి గారికి
ఇంకొకటికి డబ్బులు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కట్టబెట్టారు. దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది డిజిటల్ కార్పొరేషన్ లో, పెద్ద ఎత్తున, మామూలుగా కాలేదు. పైగా ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేడం, విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సోషల్ మీడియా టీం ఏర్పాటు చేసి ఇక్కడ నుండి పోస్టులు పెట్టడం ఒకటి, అబ్రాడ్ లో కూడా సోషల్ మీడియా టీం ఏర్పాటు చేసి, ఫారిన్ లో ఉంటారు కొందరు, అమెరికాలోను యుఎస్ లోను ఉంటారు. వాడు పంచ్ ప్రభాకర్ రెడ్డి అని ఒకడు ఉన్నాడు. వాడు ఇంకా పెద్ద సైకో వాడు అక్కడ నుండి వీడియోలు పెడుతుంటాడు, అక్కడ నుండి పోస్టింగ్లు చేస్తుంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ. ఇప్పుడు కాదు కదా ఆయన ఆ కత్తి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తిరిగింది, మీరు గమనించారో లేదో? కత్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే వాడు కత్తి అయింది మేడం, వాడి వైపు పిచ్చి కుక్క, కానీ ఆ కుక్క పిచ్చి కుక్క జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగింది ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే క్రమశిక్షణ చర్యలు తీసుకొని మాదైన శైలిలో క్రమశిక్షణ కార్యక్రమాలు చేపట్టామో, ఆ నీలి చిత్ర నటి సారీ 4 సార్లు చెప్పేసి. పైగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా నీలి కుక్కలో చాలా మంది మారు వేషాలు తిరుగుతున్నారు, మీకు తెలుసో లేదో, పట్టుకుంటారు అని చెప్పి మారు వేషాల్లో, బిచ్చిగాళ్ళ వేషాల్లో కూడా తిరుగుతున్నారు. వాడు అమెరికాలో ఉండేటువంటి వాడు పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేవాడు, వాడు హైయెస్ట్ టాప్ మోస్ట్ సైకో వాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అక్కడ నుంచి కూడా చూడ్డానికి పాలిష్డ్ గా ఉంటారు, కారులో కూర్చుంటారు, డాక్టర్స్ గా ఇచ్చేస్తారు. కానీ ఏదో పేర్లు పెట్టేసి మరి రేటింగ్ల కోసమా, మరి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో కానీ గఫూర్ గారు మధ్యలో మిమ్మల్ని ఇక్కడ ఒక విషయం అడగాలనిపిస్తుంది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కదా, సరే జర్నలిస్ట్గా కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నారు అనుకుందాం. రామకృష్ణారెడ్డి గారు అలా ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ కూడా చూడడానికి చాలా చదువుకున్న వ్యక్తిగా, హుందాగా కనబడుతున్నారు. ఆయన డ్రెస్సింగ్ కానీ అది ఏంటో మాస్ అపీరియన్స్ లాంటిది కూడా కాదు అసలు. ఎందుకు మరి ఆయన ఇలాంటి పనులు చేపిస్తారని మీకు పరిచయం కూడా ఉండొచ్చు, రాయలసీమ కాబట్టి. ఉండొచ్చు, అది వేరే సంగతి అమ్మా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎట్లాంటి వాడంటే పోస్ట్ మ్యాన్, బెస్ట్ పోస్ట్ మ్యాన్. ఆయనకేం నిర్ణయాధికారం ఉండదు, ఎక్కడ బయట ఉండేటువంటి విషయాలు ఆయన దగ్గర చేర్చడం జగన్ రెడ్డి దగ్గరికి. జగన్ రెడ్డి గారు ఏం చెప్తే దాన్ని స్థిరతావహించి అమలు జరప. ఎందుకంత లాయల్ గా ఉన్నాడు అంటే వీళ్ళ ప్రయోజనం వీళ్ళకు ఉంటది, వీళ్ళ ఆర్థిక ప్రయోజనాలు అవే. ఇప్పుడు కడపలో కొన్ని ఆస్తులు ఆక్రమించుకునే ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి బుర్ర నుంచి ఇదంతా వచ్చింది అనేది కాదమ్మా, ఇది జగన్ రెడ్డి గారి ఆదేశాలతోనే. ఇప్పుడు జగన్ రెడ్డి గారి చెల్లెల్ని గురించి అనే అంత అహంకారము సజ్జల రామకృష్ణారెడ్డి చేయలేడు. సజ్జల రామకృష్ణారెడ్డి వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది డీజన్ చీఫ్ మినిస్టర్ ఆయన షర్మిల మీదనో విజయం మీదనో అనలేడు కదా. అవును. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అవినాష్ రెడ్డి, కొన్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జనరల్ డైరెక్షన్. దానికి ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి అతనికి ఏమి బ్యాక్గ్రౌండ్ ఉంది? ఇప్పుడు వీళ్ళందరూ నడిమంత్రం శ్రీరమ్మ. అయితే ఈ హైదరాబాద్ లో వాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ బయట సంపాదించిన ఆస్తులను లెఫ్ట్ లో ఉండేవాడు సంపాదించలేడు. కాబట్టి నడిమంత్రం శ్రీ సాక్షిలో పనిచేస్తూ ఆ తర్వాత రకరకాల వ్యవహారాల్లో ప్రభుత్వం యొక్క సొమ్మును, ప్రజల సొమ్మును వీళ్ళు కూడా ఎంత దొరికితే అంత మెక్కేసినటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, వీళ్ళని మీరు చిన్న చిన్న వాళ్ళ మీద పరిగెత్తున్నారు, మీరు పట్టుకోవాలి అట్టటోళ్ళని. ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ లో ఈ డబ్బులతో వీళ్ళందరికీ జీతాలు ఇస్తా అంటే పట్టుకొని వేయండి అధికారుల్ని. అధికారులు ఎట్లే ఇస్తారండి? ఏ గవర్నమెంట్ అయినా ప్రజాధనాన్ని ఏ రకంగా ఇస్తారు ఇట్లా పార్టీలకు? కాబట్టి ఆ రకంగా కఠినమైన చర్యలు అన్ని రంగాల్లో తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది, లెఫ్ట్ లో కూడా చాలా మంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారండి, అట్లా దాంట్లో ఈయన. ఓకే, కానీ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ లో పనిచేసిన వాళ్ళు అంటే కష్టం ఉన్న చోట వెళతారు, కష్టమైన భరిస్తారు, అలాగే మనసులో ఉన్నది మాత్రమే పనిచేస్తారు, తల వంచరు. ఇలాంటి కొన్ని ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఎక్కడున్నా. కానీ ఫిలాసఫీ ఉంటే ఫిలాసఫీ వదిలేస్తే ఏముంది? ఆ ఫిలాసఫీని వదిలేశారనమాట. వదిలేసి అంతే డెఫినెట్. అది నేను చాలా సార్లు ఆర్గ్యూ చేసినాను, అయ్యా ఇదేం గవర్నమెంట్ ఇది అంటే, లేదు నీకేం అర్థం కావట్లే అన్నారు. నేను అర్థం కావడం కాదయా, మీరు ఓడిపోతారని
ఆయన స్వయంగా ఆయన ముందే చెప్పాను నేను. చెప్తే లెఫ్ట్ అంతా మా వెనకాల వచ్చిందని మీకు బాధ ఉంది అన్నాడు. లెఫ్ట్ వెనకాల జనం ఉంటే మేమే గెలిచేవాళ్ళం కదా, మా వెనుక ఉండే జనంతో మాత్రమే నువ్వు గెలవాలనుకుంటే జన్మలో గెలవలేవు అని చెప్పిన. కాబట్టి ఆయనకి ఫిలాసఫీ ఏం లేదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే ఫిలాసఫీ. రైట్ అండి. కీర్తన గారు, ఇప్పుడు ఒకవేళ వైసీపీ అసెంబ్లీ సెషన్స్ విషయం ఇంకొకటి అంటే సోషల్ మీడియా ద్వారా జరిగిన ఇంత దారుణమైనది, దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు ఏడవడానికి కారణం సోషల్ మీడియానేమో ఒక రకంగా టార్చరు, తర్వాత అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఇంకో రకమైన టార్చరు. ఇప్పుడు ఈరోజు వైసీపీని టార్చర్ పెట్టేవాళ్ళు లేరు, బట్ అసెంబ్లీలోకి వెళితే ఏమైనా పెడతారేమో అన్న భయమో ఏమో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడే ఉన్నారు, వీళ్ళంతా అక్కడే ఉన్నారు. మరి వాళ్ళని ఫేస్ చేయడం ఇష్టం లేకనా, టైం సరిపోదనా అర్థం కావట్లేదు. ఎందుకంటే దాదాపుగా 11 సీట్స్ చొప్పున దాదాపుగా 39% అనేది వైసీపీకి ఉంది. దాన్ని బట్టి కోటికి పైగానే ఓట్లు పడినట్టుగా ఉంది. మరి అలాంటప్పుడు వెళ్ళట్లేదు. 60 రోజుల టైం కూడా ఉంది. ఒక క్లాజ్ ప్రకారం, ఆర్టికల్ 190 క్లాజ్ ప్రకారం వెళ్ళకపోతే వీళ్ళు 60 రోజులు కనుక గైర్హాజరైతే వాళ్ళని సస్పెండ్ చేసే రైట్ స్పీకర్కి ఉంటుంది. ఇప్పుడు మీరు 11 రోజులు పెట్టారు ఆల్రెడీ. గతంలో ఒక వారం రోజులు 5 రోజుల మొన్న జరిగింది. ఇప్పటికే సగం డేట్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు రాని వాళ్ళు మళ్ళీ రేపు వస్తారా నెక్స్ట్ సెషన్స్కి అనేది డౌటే. మరి ఏమైనా కీలకమైన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయా సెషన్స్ అయ్యేలోపు? మీకేమన్నా పార్టీ నుంచి ఏమన్నా తెలుస్తుందా? ముందుగా ఒక విషయం అంటే మేడం, సింహం అని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే ఎలివేట్ చేశారో వాళ్ళ ముందు తెలుసుకోవాల్సిన సింహం కాదు, పిల్లి. ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు కూడా బలంగా గత 5 ఏళ్లు పోరాడారు మేడం. ఆ విషయం అందరూ గుర్తుంది. ఆ పోరాడిన పట్టిమని చూసి ఈ రోజు ప్రజలు ఆయనకు తీర్పిచ్చారు. కానీ నాకు 11 సీట్లు వచ్చి ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచి ఈ రోజు అసెంబ్లీలో తన వాళ్ళని కూర్చోబెట్టి ప్రజల పక్షాన మాట్లాడే ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా పిల్లిలాగా బయట ఉంటూ ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నాడంటే నిజంగా ఆయన మెంటలీ స్ట్రాంగ్ పర్సన్, ప్రజల కోసం వచ్చినాడా? ఫస్ట్ టు బి ఫ్రాంక్, ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది. మనం ప్రజల కోసం వచ్చాము అని చెప్పుకునే వ్యక్తి, నిబద్ధత కలిగిన వ్యక్తి, విలువలతో రాజకీయం చేసిన వ్యక్తి ఎందుకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నాడు? నీకెందుకు మొహం చెల్లట్లేదు? ప్రతిసారి అసెంబ్లీ సెషన్స్ ఉన్నప్పుడు ఏదో ఒకటి, ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళిపోయాడు, అక్కడదో షో ఆఫ్ చేశాడు, అండ్ తర్వాత ఎక్కడా కనపరచకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు. నిజంగా బళ్ళు ఓడలైతే ఓడలు బళ్ళు అయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం చూస్తే అర్థమవుతుంది. విర్రవీగాడు అధికారం ఉందని. అసలు కన్నో మెన్ను కాని రాకుండా ఇదే అసెంబ్లీలో మీకు గుర్తుకుందో లేదో చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతంగా ఎంత నీచంగా దిగజారిపోయి తన వాళ్ళ చేత మాట్లాడిచ్చారో మీకు తెలుసు. ఆయనే మాట్లాడారు, నువ్వు కళ్ళెరగా చూస్తే మేము భయపడతామా అని ఒక మాట్లాడడం కానీ, దాని తర్వాత ఆ ఉన్న నలుగురిని బీకేసుకుంటే నీకు అది కూడా ఉండదు, ఇక్కడ కూర్చోలేవు అంటే ఆయన ఎగతాలు చేయడం కానీ, ఇలాంటి మాటలు అన్ని మాట్లాడు. కానీ రోజు మేము మాట్లాడడానికి కూడా కాదు, ప్రజా సమస్యల గురించి నువ్వు గెలిపించిన కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంటేటివ్ గా వచ్చి కూర్చో అంటున్నా కూర్చోలేకపోతున్నాడు అంటే ఇతనికి ధైర్యం లేదు. ఇతనికి కేవలం రాజకీయం దాచుకోవడం కోసం మాత్రమే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆయన నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేశాడని చెప్పాలి. ఈ రోజు ప్రజల్ని అన్యాయం చేశారు. ఎస్పెషల్లీ ఎందుకు మీరు 11 మంది రాలేకపోతున్నారు? ఎందుకంత భయం మీకు వచ్చి కూర్చోడానికి? మీ వాళ్ళే కదా గెలిపించుకున్నారు కదా, 11 సీట్లు వచ్చాయి కదా. ఆయన రాలేకపోతున్నాడు కాబట్టి ప్రజల మీద ఆయన నిబద్ధత లేదు, ప్రజలకు మంచి ఇంటెన్షన్ లేదు మేడం. కేవలం అధికారం అడ్డు పెట్టుకుని ఎలా బతకాలని ఒకటి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే మీరు అడిగిన దానికి కూడా ఒకటే మేడం, ఆల్రెడీ ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం కూడా రావాలనుకోలేదు. ఆయన కనుక చేయకపోతే అక్కడ క్యాన్సిల్ అవుతుంది. మీకు ఆ విషయం కూడా తెలుసు కదా, ఎమ్మెల్యేగా క్యాన్సిల్ అవుతుంది. దట్స్ ఆయన ఎంటర్ అయ్యాడు. సో ఇప్పుడు కూడా గమనిస్తున్నారు మన వాళ్ళు. ఆయన కనుక ఇలాగే బిహేవ్ చేస్తే ఖచ్చితంగా తగిన చర్యలేదు ఆయన మీద తీసుకోవడం తప్పకుండా జరుగుతాయి. ఆగే ప్రసక్తి సోషల్ మీడియా ఎలా జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతాయి. అండ్ వన్ మోర్ స్టేట్మెంట్ అండి, నేను గఫూర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం అందరం ఒకే మాట పైకి వచ్చి ఒకటైతే గమనించాలండి. మొన్న బహిరంగంగా ఆన్ కెమెరా మనం చూస్తే ఆయన ఎస్పీని బీజేపీని బెదిరించారు, ప్రత్యక్షంగా బెదిరించాడు ఆయన. మీరు ఈ రోజు ఈ గవర్నమెంట్ లో వర్క్ చేస్తున్నారు, నేను వస్తాను 7 సముద్రాలు దాటని మిమ్మల్ని తీసుకొని వచ్చుకుంటాను అన్నాడు. సో ఒక బహిరంగంగా మీడియా ముందర సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇలా బెదిరించిన డిపార్ట్మెంట్ మనుషుల్ని, పోలీసుల్ని తన కన్సర్న్ లో పెట్టుకోవాలని ట్రై చేయడం చాలా తప్పు. దానికి ఖచ్చితంగా ఆయన శిక్షలు పడాలి. ఆయన మీద మనం కంప్లైంట్ ఇవ్వాలి. అంటే సుప్రీంకోర్టులో కూడా నిన్న కూడా ఒకటి జరిగింది కదా కీర్తన గారు, మీరు అన్నట్టుగా నాట్ బిఫోర్ మీ రఘురామ కృష్ణరాజు గారు, నారాయణ గారు ఇచ్చిన దాంట్లో జడ్జిలు కూడా నాట్ బిఫోర్ మీ అనేలాంటి పరిస్థితి ఉంది. సప్తగిరి ప్రసాద్ గారు, సో మొత్తంగా ఏమైనా నేను మళ్ళీ అదే అడుగుతున్నాను, సెషన్స్ ముగిసేలోపు సోషల్ మీడియా సైకోలు అలాగే యాక్ట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ 3 తేలాల్సిన అవసరం ఉంది.
అయితే సోషల్ మీడియాకి సంబంధించి నీలి కుక్కల్ని పట్టుకొచ్చేటువంటి స్పెషల్ డ్రైవ్ నడుస్తా ఉంది. ఆల్రెడీ లేడీ మళ్ళీ మీరు కూడా అలా తిట్టకండిలేగా ప్రసాద్ గారు. ఎందుకంటే ఇక మనం మాట్లాడే అంటే మీరు మనం మీన్స్ అంటే మనం మీన్స్ ఎవరికి వాళ్ళం ఒక పరిధి పెట్టుకుందాం. ఎందుకు ఆ భాష మాట్లాడడం, గౌరవమైన సాంప్రదాయం తీసుకొద్దాం. మేడం వాళ్ళు మాట్లాడిన భాషలో మేము 0.001 కూడా వాడటం లేదు. మీకు తెలియదు మా ఆవేదన. ముఖ్యంగా నా లక్ష్యం అంతా కూడా, నా కోరికంతా కూడా చెన్నైలో తిని తెగబలిసి అచ్చోసి నాంబోదులా తిరుగుతున్న నీలి చిత్ర నటి, ఆ నీలి చిత్ర నటిని పట్టుకురావడానికి మీరు ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? మీరేమైనా బాధితులా? బాధితులు పోతాం నా దగ్గర. మేడం బాధితులు కాదు, మీరు నమ్ముతారు నమ్మరు. ఆమె సినీ పరిశ్రమలో నాకు అన్యాయం జరిగింది, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అయ్యో పాపం అనిపించింది. పాపం మహిళకి ఇంత అన్యాయం జరిగిందే, సినిమా పరిశ్రమలో పాపం ఏదో బతకడానికి వచ్చిన పైన ఇంత దారుణం జరిగిందని వన్ లుక్ ఆఫ్ ద కార్నర్ లో ఒక సింపతి చూపించాం. కొన్ని ఫోటోస్ కూడా రిలీజ్ చేసి వీళ్ళను చీట్ చేశారు, తీశారు అని చెప్పింది. అయ్యో మహిళకి ఇంత అన్యాయం జరిగిందని కొద్దిగా సానుభూతి చూపించిన సందర్భం ఉంది. ఆమె జగన్మోహన్ రెడ్డి ఇసిరేటువంటి పేటిఎం డబ్బులకి ఆ నీలి చిత్ర నటి తిని తెగబలిసి చెన్నైకి పోయి దాక్కుని అక్కడ నుండి వీడియో లేదు మేడం, మీకు తెలియదు ఉండొచ్చు, చాలా ఓవర్ గా చేసింది. అసలు అడ్డు అదుపు లేకుండా చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు మేడం పోతున్నారు పోలీసులు, పోతున్నారు లేడీ పోలీసులు పోతున్నారు, పట్టుకొని వస్తారు, పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కార్యక్రమాలు చేపడతారు, ఇబ్బంది ఏం లేదు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఈ చర్చ ద్వారా, ఎవరైతే మీరు మారు వేషాల దాక్కుంటున్నారు, కొందరు వైసీపీ నాయకులు పట్టుకుని పోతున్నారేమో పోలీసులను, ఎందుకు వచ్చిందిరా మీకు ఈ కర్మ? డిగ్నిఫైడ్ గా పాలిటిక్స్ చేయండి. మేము కూడా 5 ఏళ్ళు ఉన్నాం, గర్వంగా 5 years ఉన్నా. సొంత ఇంట్లో మేక్ యువర్ కామెంట్స్ ఆన్ పాలసీస్ పైన మాట్లాడండి. చూసే జనానికి కూడా నీ పట్ల గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు అడుగుతున్నా కదా, సూపర్ 6 అంటున్నావు కదా, ఎస్ కమ్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, క్వశ్చన్ us. మేమేం చేశాం మేము చెప్తాం. మేము అధికారంలోకి వచ్చిన 5 నెలలకు మహిళలకు చెప్పినట్టుగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం, అన్నా క్యాంటీన్ ఇచ్చాం, డిఎస్సి ప్రకటించాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. ఇదంతా మేము చెప్పుకొస్తాం. నువ్వు ఏదైనా మిస్ చేసి చెప్పు, ఏదైనా ఉంటే మేము కరెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ రెడీ టు కరెక్ట్ us ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ అని చెప్తే అది వదిలేసి వీళ్ళు దొంపల దగ్గర వీళ్ళు తిని తెగబలిసి విచ్చలవిడిగా మాట్లాడితే చూస్తూ ఊరుకొని ఉంటాం అనుకున్నారా? తొక్కి పట్టి నారదిస్తాం. చూద్దాం, రోజుకొక్కొక్క అంశం వస్తుంది. అర్జున్ రెడ్డి అలాగే ఈయన భార్గవ్ రెడ్డి ఇద్దరి మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపో వాళ్ళ అరెస్టులు కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గఫూర్ గారు, ప్రసాద్ గారు, కీర్తన గారు, ముగ్గురికి ధన్యవాదాలు. రైట్, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికి తెలంగాణలో కేటీఆర్ అరెస్టు అన్న అంశం దగ్గర నుంచి మొదలు పెడితే లగచర్ల గ్రామంలో కొడంగల్లో లగచర్ల గ్రామంలో జరిగిన కలెక్టర్ మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దాని విషయంలో ఇప్పుడే హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ కలెక్టర్ మీద దాడి చేసిన కుట్రలో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడిగా పట్నం నరేందర్ రెడ్డితో తాను దాదాపుగా 30కి పైగా ఫోన్స్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. అంటే ఇదంతా ప్రీ ప్లానెడ్గానే దాడి జరిగింది అక్కడ కలెక్టర్ మీద. అక్కడ కలెక్టర్ మాట్లాడడానికి వెళుతున్న గ్రామస్తుల నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు చొరబడి దాడి చేసిన పరిస్థితుల్లో ఎవరు దాడి చేశారన్న విషయాన్ని బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. దాడికి ముందు పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో దాదాపుగా ఆ వ్యక్తి 30 సార్లకి పైగానే కాల్స్ మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే కాన్ఫరెన్స్లో కూడా ఇంకొక పెద్ద తలకాయ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్ననే పోలీసులు కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. డీజీపీ కూడా దీని మీద సీరియస్ అయ్యారు. తెలంగాణలో అంటే ప్రశాంతంగా జరగాల్సిన తెలంగాణలో నిన్న కూడా మనం డిబేట్ పెట్టినప్పుడు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించాం. ఇది వ్యవస్థల మీద దాడి నిజంగా.
వ్యవస్థల మీద దాడి చేసేలాంటి పరిస్థితులు తెలంగాణలో ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఆనాడు తెలంగాణ అంటే ఆంధ్ర ప్రజలు వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం ఉద్యమాలు చూసాం. విభజించిన తరువాత తెలంగాణలో ఉద్యమాలు లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళతారనుకుంటే 10 ఏళ్ల పాటు ప్రశాంతంగానే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ వచ్చిన తరువాత పదే పదే ఇలా దాడులు జరుగుతున్నట్లుగా ఒక్కసారిగా వారు వచ్చి కొంతమందికి కండువాలు కూడా మనం చూస్తే గనక అప్పటికప్పుడే రైతుల ముసుగులో ఆకుపచ్చ కండువాలు కప్పుకొని ఐఏఎస్లు అప్పుడే వస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వినకుండా, వాళ్ళు ఏం చెబుతున్నారో కూడా వినకుండా, వాళ్ళు ఏమీ అక్కడ ఆక్రమించడానికి రాలేదు, పోలీసులతో రాలేదు, ఫోర్స్తో రాలేదు, కేవలం ఒక 2-3 వాహనాల్లో వాళ్ళు మాత్రమే వచ్చారు. అక్కడున్న వాహనాలు ధ్వంసం చేసి వాహనాల రాళ్ళు బద్దలుగొట్టి వాహనాలని రాళ్లతో బద్దలుగొట్టి చూస్తున్నాం మనం ఎలా దాడి జరిపారు. ఇలాంటివన్నీ కూడా చేసిన ఒక దుర్మార్గమైన వ్యవస్థల మీద జరిగిన ఒక క్రీడ అనేది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గురుప్రసాద్తో మాట్లాడదాం. గురుప్రసాద్, ఎక్కడ అరెస్ట్ చేశారు ఈ పట్నం నరేందర్ రెడ్డిని? అలాగే ఈ దాడి చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారా? ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఇంకెవరో ఫోన్ కాన్ఫరెన్స్లో కూడా ఇంకెవరో ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఏమంటున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. రాత్రి ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లగచర్ల ఘటనకు సంబంధించి కూడా ఎవరైనా దాడి చేస్తుంటే దాడి వెనకాల ఎవరున్నా ఉపేక్షించలేదు, జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటలు గర్వం ముందుకే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వాళ్ళ హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా ఆయనని అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ గా అతన్ని పిఎస్ తరలిస్తున్నారు. ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించి కూడా మొత్తం బీఆర్ఎస్ నాయకులే ఉన్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదైతే సురేష్ అనే వ్యక్తి కూడా లగచర్ల ఘటనకు ప్రధాన కారణం అతనే అని తెలుస్తుంది. ముఖ్యంగా లగచర్ల ఘటనకైతే ఆ గ్రామానికి కలెక్టర్ ని తీసుకురావడం, ఒక వ్యూహాత్మకంగానే కలెక్టర్ పై అధికారులపై దాడి చేయడానికి కుట్ర పన్నారనే కోణంలోనే ప్రజెంట్ అయితే ఎంక్వైరీ నడుస్తుంది. సురేష్ ఇప్పటి కూడా పోలీసులో అదుపులోకి తీసుకునే పరిస్థితి. ఇంకా 4 బృందాలుగా విడి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 16 మందిని కూడా రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో, అది కొడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటన కలెక్టర్ లాంటి అధికారిపైగా దాడికి యత్నించడం అనేది కూడా ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ గా అయితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఒకసారి కొడంగల్ హై అలర్ట్ ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు దీని వెనకాల ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ఎవరైతే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఏదైతే ఈ ఘటనకు ముందు కూడా పట్నం నరేందర్ రెడ్డితో దాదాపు 40 సార్లు కూడా ఆయన ఫోన్ లో సంభాషించారు. కేటీఆర్ తో మాట్లాడినట్లు కూడా కాల్ డాటాలో వాళ్ళు సేకరించిన పరిస్థితి పూర్తి ఆధారాలతో ఉన్నామని చెప్తున్నారు. ఐజీ సత్యనారాయణ ఉదయ్ చెప్తున్నారు. దీని వెనకాల పెద్ద కుట్రనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇదంతా చేయించిన కోణంలో కూడా వాళ్ళతో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ గా అయితే పూర్తి స్థలం మీద ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. సురేష్ అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి, ఇతని ఘటనకు ప్రధాన సూత్రధారని తెలుస్తుంది. ఇతన్ని పట్టుకుంటే గానీ పూర్తి వివరాలు తెలియాల్సి ప్రజెంట్ గా అయితే 4 బృందాలుగా అతని ఎంక్వైరీ చేసిన పరిస్థితి. అతను ఎక్కడున్నది కూడా పూర్తి స్థలం మాత్రం వారంతా కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. సురేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే దీని వెనకాల పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఓకే, రైట్ గురుప్రసాద్. ఒకసారి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ఏంటి ఇక్కడ కేబీఆర్ పార్క్ దగ్గర అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా కనుక తీసుకుంటే ఈయన ఎవరితో మాట్లాడారు, వెనకుండి ఎవరు నడిపించారు అన్న విషయాలు కూడా బయటకు రాబోతున్నట్టు తెలుస్తున్నాయి. ఇంత ఘోరంగా, ఇంత హేయంగా ఎందుకు వ్యవహరించినట్టు, అలాగే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా అరెస్ట్ కూడా ఇంత త్వరితగతిన అవ్వగలిగిందంటే రీజన్ ఏంటి? ఇక మరి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రగచర్లలో జరిగిన రైతులకు సంబంధించిన అంశంలో మరి ఇది ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక దీనిపైన కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో మరి ఏదైతే ఫార్మా కంపెనీకి సంబంధించిన రైతులతో అభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులపై దాడి జరిగిన ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మరి దీంట్లో తెలంగాణ డీజీపీ మరి ప్రత్యేకంగా హైదరాబాద్ రేంజ్ 2 ఐజీ సత్యనారాయణతో పాటు మరి దీంట్లో ఏడీజీ మహేష్ భాగవత్ ను కూడా ఈ అంశంపై మరి నివేదిక ఇవ్వాలి అని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ఇక రంగంలో దిగిన వెంటనే మరి నిన్న
రగచెర్లలో సుమారు 55 మంది రైతులను కూడా విచారించినట్టు తెలుస్తుంది. దాంట్లో 16 మంది మరి మా రైతులను అయితే రిమాండ్ చేసి మరి ఇక కోర్టుకు తరలించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు మరి నిందితులను గుర్తించారు. దీంట్లో మరి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాడని ధృవీకరించుకున్న పోలీసులు మరి ప్రాథమికంగా అయితే ఎవరైతే ఉద్దేశపూర్వకంగా సురేష్ అనే వ్యక్తి మరి ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సో రైతులను గ్రామస్తులను రెచ్చగొట్టడానికి మరి హైదరాబాద్ మణికొండకు సంబంధించిన వ్యక్తి అక్కడికి వెళ్లి ఉద్దేశపూర్వకంగానే మరి ఒక కార్యక్రమం చేశాడు. సో రైతులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పాడని పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఇంకా సురేష్ ను అదుపులోకి తీసుకోలేదు. అయితే అదే సురేష్ బీఆర్ఎస్ కు సంబంధించిన మరి కార్యకర్త అని తెలుస్తుంది. బీఆర్ఎస్ నాయకుడు మరి పట్నం మహేందర్ రెడ్డితో కూడా సుమారు 40 సార్లు అతనితో ఫోన్ లో మాట్లాడని మరి పోలీసులు కాల్ డాటా తెప్పించారు. సురేష్ కోసం గాలిస్తున్నారు. సురేష్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు. మొత్తానికి దీంట్లో మరి 40 సార్లు పట్నం నరేందర్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేతో ఎందుకు మాట్లాడనే విషయంలో ఆ కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మరి వాకింగ్ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డి అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇక సురేష్ దొరికితే పూర్తి ఆధారాలు పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ శ్రీనివాస్, అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో మాట్లాడతాం. రైట్, ఇది ఇవాల్టి డిబేట్.